హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో రీసెంట్గా నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టాడు, అన్న నేను అమెజాన్ జాబ్స్కి అప్లై చేశానన్న, ప్రీ హైర్ అయిపోయిందన్న, తర్వాత మరలా వచ్చేసి నాది డే 1 అనేది క్యాన్సిల్ అయిందన్న. సో ఎందుకన్నా అది ఇది అని అన్నాడు. తమ్ముడు, యాక్చువల్గా నాది కూడా లాస్ట్ టైం నేను స్టాక్ ఆన్ టీసీకి పెట్టినప్పుడు 2 టైమ్స్ అయితే ప్రీ హైర్ అయిపోయి 2 టైమ్స్ నాది క్యాన్సిల్ అయింది. సో తర్వాత నేను దర్హంకి పెట్టుకున్నప్పుడు యాక్సెప్ట్ చేశారనమాట. అది ఎలా ఉండిద్దంటే, సో మనం అది డే 1 జాయిన్ అయ్యేదాకా మనం అమెజాన్ది కన్ఫర్మేషన్ అయితే అనుకోకూడదు. కొన్ని సైట్లకి అయితే అలానే ఉంది, అన్ని సైట్లకి లేదు, కానీ కొన్ని సైట్లకి అంటే నాకు అలానే జరిగింది. సో ప్రస్తుతానికైతే అక్కడ ఏంది అంటే, వాళ్ళకి రిక్వైర్మెంటు ఉన్నదానికన్నా ఎక్కువ అయిందండి. ఫస్ట్ అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే వదులుతారు. సో తర్వాత డే 1కి వచ్చేటప్పటికి క్యాన్సిలేషన్ చేస్తారనమాట. మీరు డే 1 జాయిన్ అయ్యేదాకా మనకు జాబ్ వచ్చింది అని ప్రీవియస్ వాటిల్లో అయితే రిజైన్ చేయొద్దు. ఎందుకంటే ఇది జాయిన్ అయితేనే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టు. ఇప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అమెజాన్లో. సో ఇలాంటివి నాకు జరుగున్నాయి. మీరు దీన్ని నమ్ముకొని ప్రీవియస్ జాబ్లో అయితే రిజైన్ చేయొద్దు. ఎందుకంటే సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు వాడికి అవసరం లేనప్పుడు వాడు తీసుకోడు కదా. సో అలా అనమాట. అమెజాన్ జాబ్స్ అప్లై చేసి డే 1 మీకు వచ్చింది అంటేనే ప్రీవియస్ దానికి రిజైన్ చేయండి, P45 తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.